హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. డిగ్రీ పాస్ మేము మీ దగ్గర ఉంటే మనకు గవర్నమెంట్ నుంచి ఒక రేర్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా తక్కువ పోటీ ఉంటుంది ఫ్రెండ్స్. సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలని చెప్పేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఈ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. జస్ట్ డిగ్రీ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లికేషన్ పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్. ఇంకపోతే మనకి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే జీతం మొదటి నెల నుంచే 50,000 రూపాయల జీతం అయితే తీసుకోవచ్చండి. నిజంగా చాలా చాలా మంచి అవకాశం ఇది. చాలా రేర్ నోటిఫికేషన్, మళ్ళీ చెప్తున్నాను, చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎక్కువ మంది అప్లై చేసేదానికి అవకాశం లేదండి. ఓకేనా? ఎందుకో మీకు క్లియర్గా వీడియోలో చెప్తాను నేను. అయితే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, నేను కోరుకునేది ఒక్కటే, మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి. మీరు చేయరని కాదు కానీ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఒక్కసారి లైక్ చేయండి వీడియోని. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ. ఇది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద అయితే పనిచేస్తుంది. మైసూరులో మనకు రీజనల్ సెంటర్ అయితే ఉందన్నమాట. మనకు పోస్టింగ్ కూడా మ్యాక్సిమం అక్కడైతే రావచ్చు. ఇక్కడ చాలా ఉద్యోగాల్ని డెప్యుటేషన్ పైన భర్తీ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారనమాట. కానీ ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అందుకే ఇది చాలా రేర్ నోటిఫికేషన్ అని చెప్తున్నాను. చాలామంది డిప్యుటేషన్ అనగానే ఇది మనకు కాదులే అనుకుంటారు. కానీ ఇందులో కూడా మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చూడండి ఒక్కసారి, మనకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ 7వ తారీఖు నుంచి అంటే స్టార్ట్ అయిపోయింది. మనకు జూన్ 7 నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై 21వ తారీఖు అండి. జూలై 21 కల్లా మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టాలి. మొత్తం 9 రకాల ఉద్యోగాలు ఉంటే ఫ్రెండ్స్ ఆశపడద్దు. మనకి ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ అని చెప్పేసి దీనికి ఒక్కదానికి మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయన్నమాట. డెప్యుటేషన్లు, ఎక్స్పీరియన్స్లు, కాబట్టి ఎవ్వరు కూడా ఇంత డెప్త్గా చూసి ఉద్యోగాలకు అప్లై చేయరు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే మాత్రం మిస్ చేయొద్దండి. ఇక్కడ లెవెల్ 4 ప్రకారంగా శాలరీ పే చేస్తున్నారు. అంటే 29,000 చిల్లర మొత్తానికి బేసిక్ పే ఉంటుంది. మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000కు పైగానే శాలరీ ఉంటుందండి. అయితే ఇది చాలా రేర్ నోటిఫికేషన్. ఎందుకు చెప్పాను, ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి ఎందుకు చెప్పానంటే, ఒక్క పోస్టే ఉంది. మనకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు, ఒక్కటే కదా అనుకొని. అస్సలు వదులుకోవద్దు. జనరల్ కేటగిరీ కేటాయించారు కాబట్టి ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట. మీ కసి ఉంటే గవర్నమెంట్ జాబ్లో కూర్చోవాలనుకుంటే మాత్రం మిస్ చేయొద్దండి. మీ వయసు మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేసుకుంటారండి. ఇది చాలా చాలా మంచి అవకాశం. అయితే అర్హత ఏముండాలి ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్కు? చూడండి, మనకు ఈ పోస్టుకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, డిగ్రీ అనేది మనకు 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలన్నమాట. అంతే, ఏ డిగ్రీ అయినా పర్లేదు, మీరు అప్లికేషన్ పెట్టేయండి. చాలామంది డిగ్రీ కలిగిన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అస్సలు మిస్ చేయొద్దండి. 50% మార్కులతో ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఇక మీకు శాలరీ చెప్పాను, వయసు కూడా చెప్పాను. తప్పకుండా అప్లికేషన్ పెట్టేయండి. రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదన్నమాట. మైసూర్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. మనకైతే ఇల్లు అంటే ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ ఏమి ఇవ్వలేదండి. సెంట్రల్ గవర్నమెంట్కి అన్నిటికి కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేస్తే తప్ప, లేకపోతే అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో మనం అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి, టైం ఉంది కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేయొద్దు. అయితే ఫీజు కూడా చాలా తక్కువ ఉందండి. కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు అనమాట. ఇది డీడీ రూపంలో మనం తీయాలి. డైరెక్టర్ IGRMS భోపాల్ అనే పేరుతో మనం ఈ 100 రూపాయల ఫీజు తీసి అటాచ్ చేసి పంపించాలి అప్లికేషన్ ఫామ్కి. SC ST వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటు. ఓకేనా? ఈ ఉద్యోగాలు చూడండి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అంటే, కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే నోటిఫికేషన్కి అటాచ్ చేశారు. సింపుల్గా ఉంది. మీ నేము, మీ ఫాదర్స్ నేము, ఎనీ డీటెయిల్స్, మీ చదువుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి, మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరైతే జూలై 21 కల్లా పంపించేయాలండి. క్లియర్ కదా?
సో మనం ఎక్కడికి పంపించాలి, అడ్రస్ ఏంటి అని చూస్తే మనకు టాప్లోనే మనకు అడ్రస్ అంతా ఉంది. అదే అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఒక్కసారి మనం పైకి వెళ్దాము. ఇక్కడ మనకు క్లియర్గా ఉందన్నమాట. చూడండి, ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ, శ్యామలా హిల్స్, భోపాల్ 462013 మధ్యప్రదేశ్. సో ఈ అడ్రస్కి అయితే మనము జూలై 21 కల్లా పంపించేయాలన్నమాట. క్లియర్, మీకు అన్నీ అర్థమయ్యాయి కదా. కాబట్టి మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే MrVijay.in వెబ్సైట్లో కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వండి, ఫ్రీనే కదా. పిన్నుడు కామెంట్లో లింక్ ఇచ్చాను, మర్చిపోవద్దు. ఉంటాను, మరొక మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.